హాయ్! ఈరోజు ఇంట్లోనే ఓవెన్ లేకుండా ఈజీగా చాక్లెట్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 2 చెంచాల వేడి నీటిని తీసుకోవాలి. అర చెంచా బ్రూ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అర కప్పు పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. అర చెంచా నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మూత పెట్టి పావుగంట సేపు పక్కనుంచుకోవాలి. పావుగంట తర్వాత ఇలా పాలు లైట్గా విరగడం స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు పావు కప్పు ఆయిల్, అరకప్పు పంచదార వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ ఫ్లేవర్ లేనిది తీసుకోవాలి. పల్లి నూనె కాకుండా సన్ఫ్లవర్ కానీ రైస్ రిచ్ కానీ తీసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఇప్పుడు ఒక కప్పు మైదా పిండిని తీసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల కేక్ స్మూత్గా ఫ్లఫీగా వస్తుంది. 3 స్పూన్ల కోకో పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, అర స్పూన్ వంట సోడా వేసుకొని ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న ఈ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న స్మూత్ టెక్స్చర్ వేసుకొని విస్కర్ తీసుకొని పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి. పిండి మీకు ఏమైనా గట్టిగా అనిపిస్తూ ఉంటే కాచి చల్లార్చిన పాలను పోసుకుంటూ కలుపుకోవచ్చు. ఇలా ఒక 2-3 నిమిషాలు ఒకే డైరెక్షన్లో ఉండలు లేకుండా తిప్పుతూ కలుపుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఇలా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకొని లైట్గా నూనె రాసుకోవాలి. దీనిపైన కొంచెం మైదా పిండి జల్లించుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న మైదా పిండిని తీసేసుకోవాలి. ఇలా చేయడం వలన కేక్ బేక్ అయిన తర్వాత ఈజీగా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ముక్కలుగా కట్ చేసుకోండి.
అలా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కేక్ మిశ్రమం పైన డెకరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ముందుగా ఒక మందపాటి గిన్నెలో స్టాండ్ పెట్టి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బేకింగ్ ట్రేను స్టాండ్పై పెట్టుకొని మూత పెట్టి 40 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 40 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒక చాక్తో సెంటర్లో గుచ్చుకుంటూ చెక్ చేసుకోవాలి. ఇలా చాక్కు ఏమీ అంటుకోకుండా ఉంటే కేక్ చక్కగా ఉడికినట్టు. చల్లారిన తర్వాత చాక్తో ఎడ్జ్లను కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి బోర్లించుకొని ట్యాప్ చేసుకుంటే ఈజీగా ఊడొస్తుంది. చూసారా కేక్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో? అంతే ఈజీగా మీరు కూడా ఇంట్లోనే చాక్లెట్ కేక్ను ఇలా తయారు చేసుకోండి. సూపర్ ఉంది గాయ్స్.